ఓవైపు ఎండలు మరోవైపు బస్సుల్లో రద్దీతో నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్లేవారు అధిక సంఖ్యలో ఉన్నారు. అధిక జనాభాతో సరైన వెసులుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు కోసం ఎదురుచూడడానికి చాలా చోట్ల బస్సు షెల్టర్లు కరువయ్యాయి. నిలబడి వెయిట్ చేయడానికి నిల్వ నీడలేక దగ్గరలోని చెట్లను దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. నగరంలో టెంపరేచర్ 35 డిగ్రీలు దాటడంతో ఉక్కపోతకు గురవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. సో ఇప్పుడు నగరంలో చూసుకుంటే కనుక ఎండాకాలం స్టార్ట్ కాకముందే ఫిబ్రవరిలోనే ఇక్కడ ఎండలో ఈ ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి 35 డిగ్రీల కంటే మించిపోయి ఉన్నాయి. సడన్గా ఇంత ఎండలు రావడం తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలు అలాగే ఎక్కువ ప్రదేశాలు ప్రయాణించే ప్రజలైతే ముఖ్యంగా అంటే ఈ పబ్లిక్ సర్వీస్ మీద ఆధారపడి బ్రతికే ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక చాలామంది ప్రజలైతే కనుక ఇక్కడ పబ్లిక్ సర్వీసెస్ అంటే బస్సెస్ మీద ఆధారపడి ఉంటున్నారు. వాళ్ళకి కొన్ని ప్లేసెస్లో కరెక్ట్గా ఒక బస్ స్టాండ్ అంటూ ఉండట్లేదు, ఒక బస్ షెల్టర్ అంటూ ఉండట్లేదు. ప్రస్తుతం అయితే మనం అమీర్పేటలో ఉన్న ఏరియాలో ఉన్నాము. ఇక్కడైతే ఒక బస్ స్టాప్ అనేది పర్టికులర్గా ఇక్కడ ఆగుతుందనే ఒక క్లారిటీ అని ఉండదు. అలాగే వీళ్ళు ప్యాసింజర్స్ నించోవడానికి ఒక షెల్టర్ కూడా ఉండదు. దానికి నచ్చిన దగ్గర అంటే బస్సు వచ్చి ఎక్కడ ఆగాలనుకుంటే అక్కడ ఆగుతుంది. ఇక్కడ ఉన్న ప్యాసింజర్స్ అయితే కనుక చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు బస్సు వస్తుందో తెలియదు, ఎక్కడ ఆగుతుందో తెలియదు. తర్వాత ఇంత ఎండలో ముఖ్యంగా ఎక్కడ నించోవాలనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇది రోడ్డు పక్కనే ఉండడం, ఈ రోడ్డు మొత్తం కూడా కంజెస్టెడ్గా ఈ బస్సెస్ వచ్చి ఆగకపోవడం, ఆ తర్వాత ఏదైనా షాప్ ముందు నించుంటే వాళ్ళ మాటలు పడడం అనేది చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ప్యాసింజర్స్ అయితే. ఇక్కడైతే కనుక ఇప్పుడే కాకుండా ఇటు ఎండ వచ్చినా వాన వచ్చినా ఏ టైంలో అయినా కానీ ఇక్కడ బస్ షెల్టర్స్ అనేవి ఉండవు. ఇదే ఎండలో ఇలాగే నిలబడి ఉండాలి. వర్షం వచ్చినా ఇంతే. బస్ స్టాప్స్ అనేవి క్లారిటీగా ఉండవు. అలాగే బస్సెస్ కూడా వాటికి నచ్చిన దగ్గర ఆగుతూ ఉంటాయి. వాళ్ళకి నచ్చకపోతే ఇక్కడ స్టాపే ఉండదని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ చాలా మంది పబ్లిక్ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. నమస్తే అండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇప్పుడు? మియాపూర్ వెళ్ళాలి. బస్సులోనే ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత ఎండలు ఉన్నాయి, ఇక్కడ ఒక షెల్టర్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఎండ మాత్రం చాలా వేడిగా ఉంది. ఇక్కడ ఒక బస్ షెల్టర్ చాలా ఇక్కడే బస్సు ఆగుతాయి. ఈ ప్లేస్లోనే ఆగుతాయి. అదే మియాపూర్ బస్ కొరకు వెయిట్ చేస్తున్నాను. సో అంటే ఇక్కడ షెల్టర్స్ అనేవి లేవు, అలాగే ఇంత ఎండలో వచ్చినందుకు ఒక వాటర్ అనేది లేదు. ఏమైనా కోరుకుంటున్నారా ప్రభుత్వం? మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రభుత్వం షెల్టర్ వాటర్ అరేంజ్ చేస్తే బాగుంటుంది. బస్సు ఒకసారేమో ఆడ ఆగుతుందమ్మా, మనుషులు ఎక్కువ ఉంటే హార్డ్ పోయి తీసుకెళ్తారు. ఏడ ఎక్కడికే కష్టం అవుతుంది. ఆడలో అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం. సరే బస్సు ఆగేది ఇక్కడనే, రోజు ఈడ ఆపరు. బస్ స్టాప్ కాడ హాడవే ఆపుతారు, మిడిల్ ఆపుతారు. ఎక్కడ చేయాలి? ఒక ఆమె అయితే వెళ్తే కిందనే పడింది, బస్సు కిందనే పడింది. కింద పడింది పాపం, కొంచెం ఉంటే మిస్సు గాని కింద పడేది. ఏం లేదు, మాకు ఈడ ఒక బస్ స్టాప్ కట్టిస్తే బాగుంటుంది. ఒకసారి ఆపరు కూర్చొనికే. మాకు ఈడ ఒక బస్ స్టాప్ ఉంటే బాగుంటుంది. అట్లా అని ఏం లేదు. ఎండలకు నిలబడలేము, కళ్ళు తిరిగి పడిపోతాయి. ఆడ కూర్చుంటానికి ఆడ నుంచి లేపుతారు, గుడి కాడ నుంచి జరగండి అంటారు. మళ్ళీ అట్లా అని ఇంకా ఇట్లనే నిల్చుంటాం, ఇట్లనే పోతుంటాం అమ్మా. ఎండలే నిలబడుతుంటాం మేము. ఇక్కడ ప్యాసింజర్స్ కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు ముఖ్యంగా ఒక షెల్టర్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇక్కడ బస్సు ఆగుతుందనేది కొత్త వాళ్ళు రేపు వచ్చినా కానీ వాళ్ళకి తెలియాలి. మరీ ముఖ్యంగా ఇది ఎండాకాలం వచ్చేపోతుంది, రాకముందు ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఎండలు అనేవి చాలా మండిపోతున్నాయి. సో ఇలాంటి సమయంలో మనకి నీడగా ఉండడానికి షెల్టర్ ఉండాలి. అలాగే ఇప్పుడు ఎండలు మరింత పెరుగుతున్న సమయంలో వాటి పక్కన వాటర్ కూడా కొంచెం అరేంజ్ చేస్తే మంచిదని చెప్పేసి ప్యాసింజర్స్ అయితే ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది.